ఏంటి ఇది 3452 3452 అట అన్ని వాయిదాలు అంటున్నారు. ఏంటి నంబర్ అర్థం కావట్లేదు సోషల్ మీడియాలో. సార్ నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పుడు ఎంతసేపటికి మనము జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసి మాట్లాడుతున్నట్టు ఇది నిజంగా వాస్తవంగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను డబ్బున్న వాళ్ళు అధికార బలం ఉన్న వాళ్ళు ఉపయోగించుకున్నట్టు తీరుని ఉమ్, మనం ప్రస్తావించుకుంటూ మాట్లాడుకుంటే సరైన అవును పద్ధతిలో వెళ్ళిద్దేమో అవును సార్. అవును. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉండి ఇన్ని కేసుల్లో వాయిదాలకు కూడా అటెండ్ అవ్వకుండా ఇంతమంది జడ్జిల్ని ఇన్ని కోర్టుల్ని మోసం చేస్తూ బయట తిరుగుతూ అదే జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా ఉండి చిన్న కోడి కత్తి కేసు సార్, చిన్న కోడి కత్తి కేసుకు కూడా వాయిదాలకు వెళ్లకుండా పాప ఆ ముద్దాయి 4 ఏళ్ల పాటు బయటికి రాకుండా లోపలే ఉంచి ఇతనే 38 కేసులు ముద్దాయి జైలుకి వెళ్లకుండా బయటే తిరుగుతున్నాడు, కోర్టుకు వెళ్లకుండా బయటే తిరుగుతున్నాడు. ఒక చిన్న కోడి కత్తి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఇతను బాధితుడిగా ఉండి కేసు ఫైల్ చేసి ఇతని సాక్ష్యం ఇతను చెప్పుకోవడానికి కూడా కోర్టుకు వెళ్లకుండా అతను బయటకు రానివ్వకుండా దారుణంగా ఒక దళితుడిని 4 ఏళ్ల పాటు హత్య చేసిన వాడు కూడా బయటకు వచ్చాడు సార్. అనంతబాబుని 6 నెలలు కూడా తిరగతలకి బయటికి తీసుకొచ్చాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. అవును వెంట విమానాల్లో ఊరేగింపుతో. తిప్పుకున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఉమ్, ఊరేగింపుతో సహా. ఉమ్, దౌర్భాగ్యం ఏంటి అంటే ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఒక హంతకుడు బయటకు వస్తే వెళ్లి బుకేలు కప్పి శాలువాలు ఇచ్చి ఫోటోలు దిగొచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి టైంలో నడిచినటువంటి వ్యవస్థలు, గవర్నమెంట్ యొక్క పనితీరు సిగ్గుచేటుగా ఉంది నిజంగా. ఆ యూనిఫామ్ చూస్తుంటే, ఆ యూనిఫామ్ లో ఉన్నటువంటి ఆ పోలీస్ అధికారులను చూస్తుంటే తను బాధితుడిగా ఉన్న కేసులోనూ నిందితుల్ని బయటకు రానివ్వకుండా హింస పెట్టాడు, కేసుకు మించి కూడా శిక్ష అనుభవించేలాగా. తను నిందితుడిగా ఉన్న కేసుల్లోనూ వెళ్లి కోర్టుకు హాజరవ్వకుండా అవి నిజమా అబద్ధమా అని ప్రజలకు కూడా చెప్పుకోకుండా ఇంకా అవి వేధింపు కేసులు, కక్ష సాధింపు కేసులు, చంద్రబాబు నాయుడు గారు దొంగ కేసులు పెట్టించారు, సోనియా గాంధీ దొంగ కేసులు పెట్టించిందని చెప్పేసి ప్రజల్ని మోసగిస్తూ ఇప్పటికి కూడా ఆ కేసులను తేల్చుకోకుండా తిరుగుతున్నాడు. అంటే నిజంగానే నాకు తెలిసినంత వరకు దేశం మొత్తం మీద కూడా ఇంత స్థాయిలో న్యాయ వ్యవస్థని వాడుకోవడానికి, మోసం చేయడానికి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతన్ని మించిన వాళ్ళు ఈ దేశంలో లేరని చెప్పేసి నేను బలంగా ఈ విషయం ద్వారా చెప్పదలుచుకున్నాను సార్. అసలు ఎంత దారుణం అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట అంటారు, చట్టం ఎప్పుడు బలహీనుల పట్ల చాలా బలంగాను, బలవంతుల పట్ల చాలా బలహీనంగాను పనిచేసిద్దని. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి రెండింటికి ఎగ్జాంపుల్ సార్. కోడికత్తి శ్రీని విషయంలో చట్టం చాలా బలంగా పనిచేసి అతనికి బెయిల్ రాకుండా 4 ఏళ్ల పాటు లోపల పెట్టగలిగింది. 38 కేసుల్లో బలవంతుడైన జగన్మోహన్ రెడ్డిని కనీసం కోర్టుకు కూడా పిలిపించలేకపోయింది అంటే క్లియర్ గా ఇది వ్యవస్థల లోపం. అది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనమైన ఒప్పుకోవాలి, అంత స్థాయిలో వ్యవస్థలను మోసం చేయగలిగాడు అంటే. ఇప్పుడైనా సరే న్యాయ వ్యవస్థలు కళ్ళు తెరిచి ఇట్లాంటి దుర్మార్గుల్ని పిలిచి తగిన శిక్ష వేయకపోతే రానున్న రోజుల్లో ఇతను చాలా మందికి రోల్ మోడల్ అవుతాడు. ఇప్పుడు చూడండి, మొన్న వాళ్ళ వారోత్సవాల వేడుకల్లో గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నారు. గొడ్డలు పట్టుకొని వాళ్ళు వేస్తున్న సాంగ్లు ఏంటి అంటే నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా అని చెప్పేసి. అంటే యువతని ఏ స్థాయిలో చెడగొట్టాడు, రోల్ మోడల్ గా ఎట్లాంటి వ్యక్తుల్ని ఈ రోజు యువత చూస్తున్నారు. మా అన్న పులి సింహం సింగిల్ గా వెళ్ళాడు, ఎలివేషన్లు వేసుకునే స్థాయికి రాజకీయాల్లోకి వ్యవస్థ వచ్చింది అంటే ఎంత దారుణమైన పతనావస్థలోకి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు పడిపోతున్నాయో మనం ఒకసారి గమనించుకోవాలి. దీని అంతటికి కారణం కోర్టుల అలసత్వం, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, ఇట్లాంటి క్రిమినల్స్ కి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కల్పించడం, క్రిమినల్సే వ్యవస్థలను పాలిస్తూ మిగతా యువకులను కూడా క్రిమినలిజం వైపే తిప్పడం, ఇదంతా కూడా ఒక ఇంటర్లింక్డ్ వ్యవస్థగా నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే న్యాయ వ్యవస్థలు కళ్ళు తెరిచి ఇట్లాంటి ద్రోహుల్ని గనక 4 గోడల మధ్య కట్టడి చేయకపోతే వ్యవస్థ ఇదే స్థాయిలో నాశనం అయిపోయింది. రానున్న రోజుల్లో మరొక బీహారు లేదంటే మరొక ఉగాండా, మరొక కెన్యా కింద ఆంధ్రప్రదేశ్ మారిద్ది అనడానికైతే ఎలాంటి సందేహం అవసరం లేదు సార్ చెప్పుకోవడానికి. రైట్. అట్లాగే మొన్న మీరు అంటున్నట్టుగా అక్కడికి వెళ్ళి కూడా అరెస్ట్ అయితే ఏముంది, 3 నెలలు 4 నెలలు మహా అయితే మళ్ళీ బయటకు రావచ్చు కదా అని యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే అక్కడ వెళ్ళినటువంటి తప్పు తను తెలుసుకోకపోగా ఆ తప్పును కూడా ఎంత బాహాటంగా మీడియా ముందు సమర్థించాడు అంటే ఏదో 21 కేసులు ఉన్నాయి అనుకోండి, ఉంటే ఏంటంట కుర్ర వయసులో తప్పు చేయరా. 21 కేసులున్న వాడు ఇప్పుడు వాడు వయసు 30 ఏళ్లే ఉన్నాయి, వాడు ఏ ఏజ్ నుంచి తప్పు చేస్తే ఎన్ని కేసుల్లో వాడు అంత స్థాయిలో ఉన్మాదంగా ప్రవర్తిస్తే 21 కేసులు పడతాయి సార్. సామాన్యుల మీద పడతాయా, మీ మీద నా మీద పడతాయా? అంతే కదా. ఎంత దారుణాతి దారుణమైనటువంటి ఒక రవిడిని సపోర్ట్ చేస్తూ కూడా దాన్ని కూడా బాహాటంగా మంచి విషయం అన్నంత బాహాటంగా బయటకు చెప్పగలిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి, అతని వ్యవస్థలో ఎలాంటి విషయాన్ని నింపాలనుకుంటున్నాడు అనేది క్లియర్ గా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సార్. రైట్. విల్సన్ గారు సార్, అంటే ఇంతకాలం కూడా పోకపోవడానికి కారణం ఇది కేంద్ర పెద్దల ఆశీర్వాదం ఏదేదో కామెంట్లు అయితే వచ్చాయి.